ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే నితీష్ కుమార్, వీళ్ళ ముగ్గురు పేర్లు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి, వినిపిస్తున్నాయి. వీళ్ళ ముగ్గురు గురించి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకు నడుస్తోంది అంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రధానిగా ఉన్నారు కేంద్రంలో అంటే దీని వెనక చంద్రబాబు ఉన్నారు, అలాగే నితీష్ కూడా ఉన్నారు అనేది. ఎందుకంటే ఈ రెండు పార్టీల నుంచి 28 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళే ఎన్డీఏని 3వ సారి కేంద్రంలో నిలబెట్టారు. ఈ ముగ్గురు ఇప్పుడు కలిసి ఎంతో అన్యాయంగా ఉంటూ వస్తున్నారు. ఒక రకంగా వీళ్ళే ఎన్డీఏ అనే రథానికి చక్రాలు అనే చర్చ అయితే నడుస్తుంది. అంతేకాదు రకరకాల కోణాల్లో ఈ ముగ్గురు నేతల సమకాలీకులు అనేది కూడా, ఈ ముగ్గురిది కూడా 75 ఏళ్ల నిండిన వయసే. ఇక్కడ ఇందులో చంద్రబాబు మోడీ కంటే 6 నెలలు పెద్దవారట, అలాగే మోడీ నితీష్ కుమార్ కంటే 6 నెలలు పెద్దవారట. అందరూ ఇంచుమించుగా ఒకే ఏజ్లో, అంటే నెలల డిఫరెన్స్ అంతే, ఒకే ఏజ్లో ఉన్న నాయకులు. వీరు రాజకీయం గురించి చూస్తే అందరికంటే సీనియర్ మోస్ట్గా చంద్రబాబు కనిపిస్తారు. అందుకే యువజన రాజకీయ నేతగా నితీష్ కుమార్ ఎమర్జెన్సీ నుంచి ఉన్న ఆయన చట్టసభలో అడుగుపెట్టింది మాత్రం 1985లో. ఆ తర్వాత కేంద్రంలో మంత్రి పదవులు నిర్వహిస్తూ 2005లో బీహార్కి సీఎం అయ్యారు. చంద్రబాబు 1978లోనే ఎమ్మెల్యే అయ్యి మంత్రి కూడా తర్వాత అయ్యారు. 1995లో సీఎం అయిపోయారు. మోడీ అయితే 2001లో ఎమ్మెల్యే మంత్రి కాకుండానే నేరుగా సీఎం అయ్యారు. అలా చూసిన చంద్రబాబు ఇక్కడ సీనియర్ అనేది కొంతమంది చెప్తున్నమాట. అయితే ఇక్కడ కీలకమైన ఈ ముగ్గురులో మరో పోలిక కూడా ఉంది. అదేంటి అంటే 75 ఏళ్ళు నిండినా కూడా రాజకీయంగా ఈ ముగ్గురు ఈ రోజుకి కీలకంగా ఉన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రులుగా నితీష్ కుమార్, అలాగే బాబు ఉంటే మోడీ ప్రధానిగా ఉన్నారు. ముగ్గురిది ముఖ్యమంత్రులుగా ఘనమైన రికార్డు అని కూడా చెప్పాలి. నరేంద్ర మోడీకి కూడా ముఖ్యమంత్రిగా ఘనమైన రికార్డు ఉంది. మోడీ 13 ఏళ్ల పాటు సీఎంగా ఏకదాటిగా పనిచేశారు. నితీష్ కూడా ఏకదాటిగా 20 ఏళ్లకు పైగా పనిచేస్తూ వస్తున్నారు. బాబు ఈ మధ్యనే 15 ఏళ్ల సీఎంగా తన రికార్డును కూడా స్థాపించారు తాజాగా. అంటే ఇక్కడ మోడీకి జాతీయ పార్టీ బీజేపీ అన్న ఉంది. దాంతోపాటు ఆయన వ్యూహాలు, రాజకీయ చతురత కలిసి రావడంతో ప్రధాని అయిపోయారు. హ్యాట్రిక్ ప్రధాని కూడా అయిపోయారు. కానీ చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరూ కూడా ప్రధాని పదవికి అర్హులే అనేది కొంతమంది చెబుతున్నమాట. ఇద్దరికి ఈ పదవి వచ్చి అలా దోబూచులాడుతుంది అనేది. బాబు విషయం తీసుకుంటే 1966లోనే ఆయనకు ప్రధానిగా అయ్యే ఛాన్స్ వచ్చింది, కానీ తిరస్కరించారని చెప్తారు. ఇక నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉండగా ప్రధాని అభ్యర్థి రేసులో ఉండేవారు. అయితే మోడీ ఎంట్రీతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనేది. ఈ ముగ్గురు ఈ రోజున జాతీయ రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తులు అనేది రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ. ఈ ముగ్గురు కలిస్తేనే కేంద్రంలో ఎన్డీఏ ఉంటుంది అనేది. ఇందులో ఏ ఒక్కరు విభేదించినా కూడా రథచక్రానికి ఖచ్చితంగా, అంటే బీజేపీ అనే రథచక్రానికి, లేదంటే కేంద్రం అనే రథచక్రానికి ఖచ్చితంగా బ్రేకులు పడతాయి అంటున్నారు కొంతమంది. అయితే ఒకరి మీద మరొకరు గురుంది. రాజకీయంగా విశేష అనుభవం కలిగిన ఈ నేతలు అన్ని దాటుకుని వచ్చిన వారు కాబట్టి ఈ జనతా ప్రయోగంగానే, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగంగానో కాకుండా ఎన్డీఏ సుస్థిరంగా ముందుకు సాగుతోంది అని చెప్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఈ ఎన్డీఏ త్రయం మీదనే ఇండియా కూటమి గురి కూడా ఉంది అనేది. మరి ఈ ముగ్గురే కాబట్టి విపక్షాలు ఎత్తులు ఎప్పటికప్పుడు మొత్తం చిత్తవుతున్నాయి అనేది. అంటే విపక్షాలు గనక రేపొద్దున నెగ్గుకు రావాలి అంటే ఈ ముగ్గురు బంధాన్ని విడదీయగలగాలి అనేది. ఎవరు అటువైపు వెళ్తారు? ఈ ముగ్గురులో ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. కానప్పుడు ఇంక ఎన్డీఏ చాలా బలంగా ఉంటుంది. ఈ ముగ్గురు కలిసి ఉన్నంతసేపు ఎన్డీఏని, లేదంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏని గద్దె దించడం అనేది ఎవరి వల్ల కాదు అనేది కూడా తాజాగా విశ్లేషకులు వేస్తున్న అంచనా.